కొంతమంది రైతులు పొలాల్లో పురుగులు, వాటి గుడ్లను నివారించడం కోసం డీజిల్, పెట్రోల్, కిరోసిన్ లాంటివన్నీ పిచికారీ చేస్తున్నారని తెలిసింది. ఇదేంటి? ఇలా పిచికారీ ఎందుకు చేస్తున్నారు అంటే, చిన్నప్పుడు వానాకాలంలో గుంతల్లో నీళ్లు నిలిచినప్పుడు దోమలు పెరగకుండా ఉండడానికి పెద్దవాళ్ళు కిరోసిన్ చల్లేవాళ్ళు. దాంతో దోమలు గుడ్లు పెట్టేవి కాదు. సో దోమలు కంట్రోల్ అయ్యేవి. అదే విధంగా ఇప్పుడు వరి పొలంలో కూడా పురుగులు, వాటి గుడ్లను నివారించడం కోసం పెట్రోల్, డీజిల్ లేదా కిరోసిన్ చల్లితే వాటి గుడ్లు నియంత్రించబడతాయి అని చెప్పి కొంతమంది రైతులు ఈ విధంగా స్ప్రే చేస్తున్నారు అని తెలిసింది. ఇది చాలా తప్పు. పురుగులు పోవడం సంగతి అటు ఉంచితే, మీరు చల్లే పెట్రోలు, డీజిలు, కిరోసిన్ లాంటివి మొక్కల్ని పాడు చేస్తాయి. అదేవిధంగా నేల యొక్క సారం తగ్గిపోతుంది. నేల చౌడుగా మారిపోతుంది. నేల పూర్తిగా పోషకాలను గ్రహించలేదు. నేలలో ఎరువులు, పోషకాలు కూడా వృధా అయిపోతాయి. నేల మీద కిరోసిన్ లాంటివి ఒక పొరలా ఏర్పడి నేల ఎందుకు పనికిరాకుండా పోతుంది. కాబట్టి రైతు సోదరులారా, దయచేసి ఇలాంటి ప్రయోగాలు చేయకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మారెళ్ళ అగ్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.